హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు వీడియో వచ్చేసి బేబీ బాయ్ కానీ బేబీ గర్ల్కి మంత్లీ సెలబ్రేషన్ ఎలా చేసుకోవాలో ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. సో ఇక్కడ నేనైతే మా బాబుకి అయితే 9th మంత్ సెలబ్రేషన్ అయితే చేస్తున్నానండి, కంప్లీట్ అయిపోయింది. సో మీరు సెలబ్రేషన్ అంటున్నారు, మరి ఇక్కడ ఉగాదిని రాసిరు ఎందుకు, మీరు ఉగాది సెలబ్రేషన్ లెక్క ఉందనేసి మీకు డౌట్ రావచ్చు. అవునండి, నేను ఇలా ఎందుకు చేశానో మీకు కంటిన్యూగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి. ఫస్ట్ నేనైతే ఇక్కడ వచ్చేసి మనకు మార్చి మంత్ అంటే ఈ మంత్లో మనకు ఉగాది అనేది వస్తుంది కాబట్టి కొంచెం నేను దానికన్నా ముందే ఇలా చేసేద్దాం అనేసి ప్రిపేర్ అయిపోయి ఒకటే సెలబ్రేషన్లో 2 సెలబ్రేషన్ అయిపోద్ది, ఒకటే దాంట్లో ఒక షూట్లోనే 2 సెలబ్రేషన్ అయిపోద్ది, అంటే మంత్లీ సెలబ్రేషన్ దాంతోపాటుగా ఉగాది సెలబ్రేషన్ అయిపోద్ది అనేసి అయితే ఇలా అయితే ట్రై చేశాను. సో ఇక్కడైతే నా వీడియో ఎలా ఉంది, నా థింకింగ్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికైతే ఫస్ట్ వచ్చేసి నేను వైట్ కలర్ క్లాత్ తీసేసుకొని మంచిగా పెట్టేసుకున్నాను. సో పెట్టేసుకున్న తర్వాత మనకు ఉగాది అంటేనే తోరణాలు, దాంట్లో ఫ్లవర్స్ అలా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ తోరణాలు లాగా రావడానికైతే ఫస్ట్ అయితే నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అండి, సో బంతి పూలు అలా ఉంటాయి, స్టేషనరీ షాప్లో మనకు బయట దొరుకుతూ ఉంటుంది. సో అవి తీసుకొచ్చి అయితే సైడ్స్కి అలాగే పైన అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత దాంట్లో తోరణాలాగా ఉండాలనేసి నేనైతే మామిడి ఆకులు ఉంటాయి కదా, అవి తీసుకొని ఒక 6 వరకు పెట్టేశాను. పెట్టేసిన తర్వాత దాని పక్కన వచ్చేసి ఒక క్లాత్ తీసేసుకొని బ్లూ కలర్ది దాన్ని ఫోల్డ్ చేసేసి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత దానిపైన మామిడి ఆకులు ఉంటాయి కదా, అవి పెట్టేసి దానికైతే కింద వచ్చేసి మనకు మామిడికాయలు వస్తున్నట్టు చెట్టు పై నుంచి అలా కనిపించడానికి అయితే మామిడికాయ కింద పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మైసూర్ దాల్ ఉంటుంది కదండి, మైసూర్ దాల్ తీసేసుకొని ఉగాది అనేది రాసేసాము. సో చాలా అంటే చాలా బాగుందండి. ఈ ఒకటే వీడియోలో మనకు మంత్లీ సెలబ్రేషన్ వీడియో అయిపోతుంది, అలాగే ఉగాది సెలబ్రేషన్ కానీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. సో ఈ ఫిబ్రవరిలో మీ పిల్లలది ఎవరిదైనా సెలబ్రేషన్ ఉంటే మాత్రం ఈ విధంగా చేసేసుకోండి, చాలా సింపుల్గా చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇవి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను క్లాత్ పెట్టాను కదా, ఆ క్లాత్ మీద 9 అనేది రాసేసాను. సో ఈ 9 రాశాను కానీ నాకు ఎందుకు అంత లుక్ అనిపించలేదు, మళ్ళీ అది నేను చేంజ్ చేశాను. సో మీరు కంటిన్యూగా చూసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను అంటే ఉగాది సెలబ్రేషన్ కాబట్టి ఉగాది పచ్చడి ఇంకా చేశానండి. సో ఇది మీ ఇష్టం, మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఉగాది పచ్చడి కన్ఫామ్గా చేయాలంటే మీ ఇష్టం, అది నేను చేయాలనుకున్నాను కాబట్టి ఉగాది పచ్చడి కింద చేసేసాము. సో ఉగాది పచ్చడి చేసిన తర్వాత నేను ఇక్కడ మనకు తమలపాకులు ఉంటాయి కదా అండి, సో ఇక్కడ పెద్ద తమలపాకులు ఇవి తీసుకొచ్చి అయితే అంటే మాకు చెట్టు ఉంది అందుకు మేము తీసుకొచ్చాము. సో తమలపాకులు పెట్టేసుకొని దానిపైన అయితే ఉగాది పచ్చడి అయితే పెట్టేశాను. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ పిల్లలకి చేయాలనుకుంటే మాత్రం ఇలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే ఇలా ఉంది లుక్. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి, చాలా చాలా బాగా ఉంది అసలు చూడడానికైతే. సో సూపర్గా అనిపించింది. ఉగాది సెలబ్రేషన్ అయిపోయింది, అలాగే బాబు కనుక 9th మంత్ కంప్లీట్ సెలబ్రేషన్ కనుక అయిపోయింది. సో మా బాబు ఫైనల్ లుక్ ఎలా ఉందో కంటిన్యూగా చూసేయండి. సో ఫైనల్గా అయితే మా బాబుని అయితే తీసుకొచ్చి పెట్టవచ్చు, మా ఆయన తీసుకొచ్చి పండుకోబెట్టేశారు. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే ఫోటోషూట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసు కదా అండి, అదేనండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తూ ఉండండి, అలాగే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరికైనా మంత్లీ బేబీ బాయ్స్ కానీ బేబీ గర్ల్స్ ఉంటే వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి. వాళ్ళు చూసి ఒకవేళ చేయాలనుకుంటే చేసుకుంటారు కాబట్టి వీడియోని షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.